ఆప్షన్‌కి, చాయిస్‌కి మధ్య తేడా చాలా మందికి తెలియదు. ఆప్షన్ అనేది, చాయిస్ అనేది ఒకరి జీవితంలో మనం ఎలా ఉన్నాం, మన జీవితంలో ఇంకొకరు ఎలా ఉన్నారు అనేది మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఒక ప్రేమ విషయాన్ని తీసుకున్నాం అనుకోండి. ప్రేమలో ఆప్షన్ ఎలా ఉంటుంది? సపోజు మన జీవితంలో మనకి చాలామంది కలుస్తూ ఉంటారు, మనతో మాట్లాడతారు, కొంతమంది దగ్గర అవుతారు. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నీకు కాలేజీలో కానీ, ఆఫీస్లో కానీ, రిలేటివ్స్ ద్వారా కానీ, లేదా సోషల్ మీడియా, ఇలా వీటి ద్వారా చాలామంది పరిచయం అవుతారు. వాళ్ళందరినీ ఆప్షన్స్. ఒకవేళ ప్రేమలో చాయిస్ అంటే ఎలా ఉంటుంది? ఆ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్లో నుంచి మనం మనసుకు నచ్చిన ఒక్కరిని మాత్రమే ఎంచుకుంటాం. ఇది చాయిస్. ఎగ్జాంపుల్గా నీకు చెప్తా. నీకు 4 లేదా 5 స్నేహితులు ఉన్నారనుకో, కానీ నువ్వు అందులో ఒక్కరినే ప్రేమగా ఎంచుకుంటావు. ఆ ఎంచుకున్న వ్యక్తి నీకు చాయిస్ అవుతారు. మీకు ఒక చిన్న లైన్ చెప్తాను. ప్రేమలో ఆప్షన్స్ అనేవి మన ముందున్న అవకాశాలు, చాయిస్ అనేది మన హృదయం ఎంచుకున్న ఒక్కరు మాత్రమే. ఇప్పుడు రియల్ లైఫ్ లవ్ సిచ్యువేషన్స్ తీసుకున్నాం అనుకో. కాలేజ్ డేస్లో నీ క్లాస్లో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు. వారితో మాట్లాడడం, టైం స్పెండ్ చేయడం, అవి నీ ఆప్షన్స్. కానీ నువ్వు ఒక్కరినే ఏది ఏమైనా వారే కావాలని మనసుతో కోరుకుంటే ఆ వ్యక్తి నీ చాయిస్ అవుతారు. మ్యారేజ్ విషయానికి వచ్చినామనుకో, పేరెంట్స్ ఏం చేస్తారు? 10-15 సంబంధాలు తీసుకొస్తారు. ఆ సంబంధాలన్నీ ఏంటి? నీకు ఆప్షన్స్. కానీ అందులో నువ్వు ఒక్కరిని మాత్రమే ఎంచుకొని తనే నీకు కావాలి అంటే అది నీ చాయిస్. లైఫ్లో బాధలు, కష్టాలు వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేయగలవారు చాలామంది ఉంటారు. వాళ్ళకి నువ్వు ఆప్షను. కానీ నీ కష్ట సమయంలో వదిలిపోకుండా ఏది ఏమైనా నీ తోడు నిలబడి ఒక్కరే ఉంటారు. తనకి నువ్వు చాయిస్. అందుకే నిన్ను వదిలిపెట్టకుండా నీతోనే ఉన్నాడు. ఆప్షన్స్ మన మనసును పరీక్షిస్తాయి. నిజంగా నువ్వు ఎవరిని కోరుకుంటున్నావో, ఎవరి కోసం త్యాగం చేయగలవో అప్పుడు తెలుస్తుంది. చాయిస్ అంటే మన హృదయం ఇచ్చే నిర్ణయం. తను మాత్రమే కావాలి అనిపించేది చాయిస్. అది స్వచ్ఛంగా ఉంటుంది. ఆప్షన్స్ అనేవి పరిస్థితులపై ఆధారపడి మారిపోతూ ఉంటాయి. కానీ చాయిస్ అస్సలు మారదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్కరే చాయిస్గా ఉంటారు. చాలా మందికి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ నిజమైన ప్రేమ ఉన్నవారికి చాయిస్ ఒక్కరే ఉంటారు. ఎన్ని ఆప్షన్స్ వచ్చినా మన చాయిస్ గురించి మన హృదయం వెనకడుగు అస్సలు వేయదు. నిజమైన ప్రేమ అంటే ఒక చాయిస్ తీసుకొని జీవితాంతం దాన్ని నిలబెట్టుకోవడం. ఇప్పుడు వేరే వాళ్ళ జీవితంలో మనం ఎలా ఉన్నాము అనేది చూద్దాం. ఒకరు మనం కావాలనుకోవడం ఆప్షన్, మనం మాత్రమే కావాలనుకోవడం వాళ్ళకి మనం చాయిస్. నేను ఇంకొకరి జీవితంలో చాయిస్గా ఉండాలనుకుంటున్నా. ఆప్షన్గా ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ ఉండాలనుకోవట్లేదు. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు?